హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మీరు ఆల్రెడీ నిన్నటి నుంచి ఒక న్యూస్ అయితే చూస్తుండొచ్చు. బాగా సర్క్యులేట్ అవుతుంది కూడా. అమెరికాలో షాప్ లిఫ్టింగ్‌లో దొరికినటువంటి ఒక యువతి అని చెప్పేసి. సో, దాని గురించి ఏం జరిగింది? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి? అసలు పోలీసులు అడిగిన క్వెషన్స్ ఏంటి? ఆవిడ చెప్పిన సమాధానాలేంటి? దాని గురించి అండ్ అలాగే కొన్ని జాగ్రత్తలు అండ్ ఇక్కడ రియల్‌గా జరిగినటువంటి చాలా ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా నేను మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. సో, ఇంక తన నేమ్ వచ్చేసి అనాయ అవ్య అని. ఐ థింక్ గుజరాతీ అనుకుంటాను. మోస్ట్‌లీ నార్త్ ఇండియన్స్. ఆవిడ యూఎస్‌కి టూరిస్ట్ వీసానా లేకపోతే విజిటర్ వచ్చారో, ఎలా వచ్చారో తెలీదు. మేబీ టూరిస్ట్ వీసా అని అంటున్నారు. అంటే అమెరికాని చూడ్డానికి, అమెరికాలో పని చేయడానికి అంటే జాబులుగా లేకపోతే స్టూడెంట్‌గా కాదు. జస్ట్ టూరిస్ట్‌లాగా అలా వచ్చారు యూఎస్‌కి. తను అమెరికాలో టార్గెట్ అనేటటువంటి స్టోర్‌కెళ్లారు. సరే యూఎస్‌లో ఉన్న వాళ్ళకి టార్గెట్ స్టోర్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసినా కూడా మేబీ ఇండియా నుంచి కూడా మన వీడియో చూస్తుంటారు కాబట్టి టార్గెట్ స్టోర్ అంటే ఏం లేదు. ఇండియాలో ఆల్మోస్ట్ మన డీమార్ట్ లాగా అనుకోవచ్చు. బట్ మోర్ దాన్ డీమార్ట్ అని అనుకోవచ్చు. సో, అలాంటిది ఒక స్టోర్ లోపలికెళ్ళింది. ఆల్మోస్ట్ ఆ స్టోర్ లోపల 7 అవర్స్ ఉందంట తను. 7 గంటల పాటు అదే స్టోర్‌లో ఉంది. ఆ తర్వాతయితే ఆవిడని షాప్ కీపర్ అతనొచ్చేసైతే పట్టుకున్నాడు. అసలెందుకు పట్టుకున్నాడు అనంటే, ఆవిడ ఆల్మోస్ట్ 7 అవర్స్ అందులో స్పెండ్ చేసి ఐటెమ్స్ తీసుకుంటుంది. కార్ట్‌లో యేసుకుంటుంది. కార్ట్ అంటే అదే ఇట్లా మనం ఉంటది గదా! అందులో అన్ని ఐటెమ్స్ యేసుకొని తీసుకెళ్తాం గదా! సో, అందులో వేసుకుంటుంది. బిల్లేమి యేసుకోలేదు. వేసుకోకుండా అక్కడ సెక్యూరిటీ చెక్ అది ఉంటది కదా! ఆ మెయిన్ డోర్, డోర్ వరకు వెళ్తుంది. మళ్ళీ వస్తుంది. కొన్ని ఐటెమ్స్ తీస్తుంది. మళ్ళీ యేస్తుంది. మళ్ళీ ఆ డోర్ వరకెళ్తుంది. మళ్ళీ అలా ఆమెను ఒక 4 అవర్స్ అందులో ఉన్నటువంటి షాప్ కీపర్ అబ్జర్వ్ చేశారంట. సరే అంటే షాప్ లోపల ఉన్నంత వరకు వాళ్ళని పట్టుకోవడానికి ఉండదు. వన్స్ వాళ్ళు ఇంకా ఎళ్ళిపోతున్నారు అని అనిపించినప్పుడు ఆ టైంలోనే పట్టుకుంటారు. అది నార్మల్‌గా ఉంటాయి కదా! కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలా. ఆ తర్వాత ఆవిడ ఇంకా నెక్స్ట్ అయితే ఆల్మోస్ట్ ఆ సెక్యూరిటీ చెక్ కూడా దాటేసి వెళ్తున్నప్పుడు అప్పుడు మాత్రం షాప్ కీపర్ వచ్చేసి పట్టుకున్నాడు ఆవిడని. అప్పుడు ఆవిడేం చెప్తున్నారు అనంటే, "లేదు నేను యూఎస్‌కి కొత్తగా వచ్చాను. మా వాళ్ళు నన్నిక్కడ వదిలేసెళ్లారు. సో, నేను వాళ్ళ కోసం చూస్తూ ఉన్నాను. వాళ్ళొస్తున్నారా లేదా అని జెప్పేసి అంత దూరం వెళ్ళేసి చూస్తున్నాను. అంత దూరం వెళ్ళేసి చూస్తున్నాను. సరే ఇంక ఇలా కాదు అని జెప్పేసి నేను ఇంక బయటికెళ్దాం అని జెప్పేసి బయటికి వెళ్తున్నాను. ఆ టైంలోనే వచ్చి మీరు పట్టుకున్నారు" అని జెప్పేసి. బట్ అక్కడ సీసీటీవీ ఫుటేజెస్ అవన్నీ చూస్తే మరి తన ఇంటెన్షన్ అదా కాదా అనేది కాకపోయినా కూడా ఆ సీసీటీవీ ఫుటేజెస్, ఆ వీడియోస్ అన్నీ చూస్తే వాంటెడ్‌లీ అంటే కావాలనే చేసింది అన్నట్లుగైతే ఉన్నాయి అవి. బట్ మనమైతే బ్లేమ్ చేయలేం గానీ, మేబీ కొత్తగా వచ్చి ఏమన్నా తెలీదా? లేకపోతే ఇండియాలో లాగా అంటే ఇండియాలో అంటే సెల్ఫ్ చెకౌట్ ఉండదు గదా! యూఎస్‌లో ఏంటి అంటే చాలా వరకు స్టోర్స్‌లలో ఇక్కడ పర్ అవర్ వచ్చేసి ఇంత అమౌంట్ ఇవ్వాలి అనేసి ఉంటది కాబట్టి చాలా స్టోర్స్ లోపల ఇట్లా సెల్ఫ్ చెకౌట్ అనేది ఉంటది. అంటే మనం తీసుకున్నటువంటి ఐటెమ్స్‌కి మనమే బిల్లేసుకొని ఎళ్ళిపోవచ్చు అన్నట్లు. అలా అని చెప్పేసి ఎవరు చూడట్లేదా అంటే ఆల్రెడీ చాలా వరకు సీసీ కెమెరాస్ ఉంటాయి. అంతా కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. లోపల ఆల్రెడీ మానిటర్ చేసేటటువంటి వాళ్ళు గూడా పనిచేస్తూ ఉంటారు. బట్ పర్ అవర్లీ బేసిస్ మీద సాలరీస్ ఉంటాయి కాబట్టి వాటి బేసిస్ మీద అండ్ అలా అని చెప్పేసి ఎవరు బిల్లేసే వాళ్ళు అసలు ఉండరు ఆ స్టోర్ లోపల. మరి ఎవరైనా తెలియని వాళ్ళొస్తే ఎలా అని అనుకోవచ్చు. అలా ఉండదు. అలా బిల్లింగ్ చేసేవాళ్ళు ఉంటారు. మనకు తెలుసు అంటే మనంతల మనమే వేసుకొని ఎళ్ళిపోవచ్చు. సో, మనకు ఆల్రెడీ ఆ పని తెలిసిందనుకోండి కొంచెం ఈజీ అయిపోతది. సో, అసలేం తెలీదు అనుకున్న వాళ్ళు, లేకపోతే ఇలా మిస్టేక్ లోపల పడిపోయాయనుకోండి. అలాంటప్పుడు వాళ్ళ దగ్గరికెళ్తేనే నేను చాలా వరకు మనంతల మనం బిల్లేసుకోవడం కన్నా కూడా వాళ్ళ దగ్గరికెళ్తేనే బెటర్ అంటాను. ఎందుకంటే ఈవెన్ మనం డీమార్ట్ స్టోర్‌లలో ఎలా అయితే బిల్లింగ్ ఉంటదో సేమ్ అలానే ఉంటది. వాళ్ళు ప్రతి ఐటెమ్ చూస్తారు. ఏదైనా మిస్టేక్‌లో అక్కడున్నా కూడా చూసి బిల్లేసి పంపిస్తారు. పెద్ద అయిపోతది. బట్ కొన్ని సార్లు ఏమవుతదంటే మనం వాంటెడ్‌లీ కావాలని చేయకపోయినా కూడా ఒకటి, 2 ఐటెమ్స్ ఎక్స్‌ట్రా‌గా పడొచ్చు. లేకపోతే మనం బిల్లింగ్ చేసుకునేటప్పుడు మిస్టేక్ గూడా అవ్వచ్చు. సో, అలా మాకు అసలు ఇబ్బందవుతది అని అనుకుంటే జస్ట్ బెటర్ టు గో అన్నట్లు. వాళ్ళ దగ్గరికెళ్తే ఇంకా బెటర్ అన్నట్లు. బట్ ఈవిడ విషయానికొస్తే ఆ వీడియోస్‌ని చూస్తుంటే మాత్రం మేబీ వాంటెడ్‌గానే చేసినట్లుగా అనిపిస్తుంది. ఫస్ట్ అక్కడికి వెళ్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఐటెమ్స్ తీస్తుంది, మళ్ళీ వేస్తుంది, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వేస్తుంది. ఇదంతా కూడా చేస్తుంది. సరే అక్కడ సరే పోలీసులైతే వచ్చారు. ఆమెని తీసుకొనెళ్లారు. తీసుకొనెళ్ళిన తర్వాత ఫస్ట్ వాళ్ళు కొన్ని క్వెషన్స్ అడుగుతారు గదా! అప్పుడు అంతా కూడా ఒక రకంగా చెప్తున్నదన్నట్లు ఆన్సర్స్ గూడా.
అంటే ఫస్ట్ అసలు నువ్వు ఎక్కడికి వచ్చావు, ఇక్కడికి ఎలా వచ్చావు అంటే ఫ్లైట్‌లో వచ్చాను అంటుంది. ఫ్లైట్‌లో ఎలా వస్తది అంటే ఎవరి దగ్గరికో వస్తేనే కదా! వాళ్ళు ఈమెని ఇక్కడ డ్రాప్ చేసి ఎళ్ళడము, లేకపోతే ఎవరి దగ్గరికో వస్తేనే ఈమె స్టోర్‌కొస్తది కదా! ఆహ్, మీ వాళ్ళెక్కడుంటారు అంటే ఇండియాలో అంటది. నువ్వెక్కడుంటావు అంటే ఇండియాలో అంటుంది. ఎలా వచ్చావు అసలు స్టోర్‌కి అనంటే ఫ్లైట్‌లో వచ్చాను అని అంటుంది. సో, ఇదంతా గూడా. అప్పుడు ఫస్ట్ ఏంటంటే వీళ్ళు కొంచెం మెంటల్లీ ఏమైనా డిస్టర్బ్డ్ పర్సనా ఏంటి అని అనుకున్నారు. ఎందుకంటే చాలా వరకు యూఎస్‌లో అలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు కాబట్టి అలా అనుకోని ఉండొచ్చు. బట్ మన ఇండియాలో ఎవరైనా ఏదైనా తప్పు చేశారు అని అనుకోండి, పోలీస్ వాళ్ళు 4 తిట్టడము, 4 దెబ్బలేయడము కుదిరితే మొత్తం వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఒక నిజాన్నయితే బయటికి రాబడతారు. సో, పిచ్చి కొట్టుడు కొడతారు మన ఇండియాలో. బట్ యూఎస్‌లో రూల్స్ ప్రకారం అలా ఎవరి మీద కూడా చేయి చేసుకోరు. బట్ వాళ్ళకంటూ కొన్ని ట్రిక్స్ ఉంటాయి. అంటే ఎట్లా ఆ నిజాన్ని బయటికి రాబట్టాలి అనేసి అవి తెలుస్తాయి గానీ, ఒకరి మీద చెయ్యేసి కొట్టడాలు గానీ అలాంటియి ఏవి ఉండవు. బేడీలేస్తారు. అది చిన్న తప్పే కానియండి, పెద్ద తప్పే కానియండి, చేతికి వెనక్కి చేతులు పెట్టి బేడీలేసి తీసుకొనెళ్ళడం. అక్కడ ఆహ్, వాళ్ళ వేలో వాళ్ళు క్వెషన్ చేయడం అలాంటివుంటాయి. తర్వాత కోర్ట్‌కెళ్ళడం. అక్కడ లాయర్‌ని పెట్టుకుంటారు. తర్వాత కోర్ట్‌కెళ్ళిన తర్వాత ఎంత పే చేయమంటే అది పే చేయడము, లేకపోతే జైలుకెళ్ళడము అలాంటివుంటాయి కానీ మీద పడి కొట్టడాలు, అట్లా నిజాలు తెప్పేయడాలయితే ఏమి ఉండవు. సో, ఇంకా ఈమెను ఇలాంటి క్వెషన్స్ చేశాక వాళ్ళు ఫస్ట్ మెంటల్‌గా ఏమన్నా డిస్టర్బెన్స్ పర్సనా ఏంటి అని అనుకున్నారు. ఆ తర్వాత సరే ఇంక ఓకే. నీ ఐడీ కార్డ్ ఉంటే ఫస్ట్ ఏం చెప్పారంటే ఈవిడ, నాకు నేను కొత్తగా యూఎస్‌కొచ్చాను. నాకసలు ఎలాంటి ఐడీ కార్డ్ లేదు అని చెప్పింది. ఆ తర్వాత వాళ్ళు ఓకే. నీ దగ్గర ఐడీ కార్డ్ ఉంటే ఇవ్వు. మేము మొత్తము చెక్ చేసి పంపిస్తాము అన్నప్పుడు, అప్పుడు ఆవిడ తీసి తన ఐడీ కార్డ్ ఇచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చిందన్నట్టు. సో, డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత ఓహో! ఓకే. ఫస్ట్ ఐడీ కార్డ్ లేదని చెప్పింది. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చింది. ఫస్ట్ ఆవిడ చెప్పినటువంటి ఆవిడ డీటెయిల్స్‌కి ఆ ఐడీ కార్డ్ లోపల ఉన్నటువంటి డీటెయిల్స్ అసలు మ్యాచ్ అవ్వట్లేదంట. ఫస్ట్ ఏదో నేమ్ చెప్పి మొత్తం తప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్పింది. సో, తర్వాత అందులో చూసినప్పుడు అందులో వేరే ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే. అంటే ఈవిడ మెంటల్లీ సరిగ్గా లేకపోతే ఇంత ప్లాన్డ్‌గా ఎలా చెబుతది. ఓకే. మేబీ వాంటెడ్‌గానే చేసింది అని చెప్పేసి వాళ్ళంటున్నారు. అండ్ అక్కడున్నటువంటి షాప్ కీపర్ అతను ఆశ్చర్యపోతున్నాడు. అసలు స్టోర్‌లో 4 అవర్స్ అబ్జర్వ్ చేయడానికే మాకింత తలనొప్పుంది. అసలు 7 అవర్స్ నువ్వు ఎందుకు స్టోర్‌లో ఉండేసి మొత్తము అంతగనం చేస్తున్నావు? అండ్ నేను నిన్ను 4 అవర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. అతను అంటే షాప్ కీపర్ ఏం చెప్తున్నాడంటే, అక్కడ సెక్యూరిటీ చెక్ ఉంటది కదా! మనకి అక్కడ. అక్కడి వరకు ఎళ్తుంది. ఏమైనా బీప్ సౌండ్ వస్తుందా? లేదా? అని అబ్జర్వ్ చేస్తుంది. మళ్ళీ బ్యాక్ వస్తుంది. మళ్ళీ ఐటెమ్స్ తీస్తుంది. మళ్ళీ వేస్తుంది. మళ్ళీ బీప్ సౌండ్ అంటే మనకి ఏదన్నా చెక్ చేసేటటువంటి సౌండ్స్ వస్తాయి కదా! అంటే ఏమైనా ఐటెమ్స్ మనం బిల్లు కట్టకుండా వేసుకుంటే సౌండ్ వస్తది కదా! సో, అలా చెక్ చేస్తుందని చెప్పేసి అతను చెప్తున్నాడు. షాప్ కీపర్ చెప్తున్నాడు. అందుకోసమే నేను సరే చూద్దాం ఈవిడ ఎంతసేపు ఇలా చేస్తదో, ఎప్పుడైతే బయటికెళ్తదో అప్పుడు చూద్దాము. బిల్ కట్టెళ్తదా లేదా అనుకున్నాను. సో, ఈమె కట్టకుండానే వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. సో, అందువల్లనే నేను ఓకే. సో, అందువలన నేనైతే ఈవిడని పట్టుకున్నాను అని జెప్పేసి అతను చెప్పాడు. ఇంకా ఈవిడ మాత్రం నేను 10 సార్లు నేను ఇండియా నుంచొచ్చాను. నేనసలు ఇక్కడ ఉండేదాన్ని కాదు గదా! అంటే బతిమలాడుతుందన్నట్టు పాపం. నేను మనీ పే చేస్తాను అని జెప్పేసి. సో, అయినా కూడా వాళ్ళు వినరు. సో, ఇక్కడ యూఎస్‌లో అలా ఉండదు కదా! ఎంత మనీ అయిందో చెప్పండి. అంత నేను పే చేస్తాను అన్నట్లుగా ఇంకా ఏదైనా ఎక్స్‌ట్రా మనీ అయినా గూడా పే చేస్తాను అని జెప్పేసి ఇలాంటివన్నీ చెప్తోంది. ఆల్‌మోస్ట్ తను మన ఇండియన్ కరెన్సీలో 1000-1300 వర్త్ ఉన్నాయంట. అంటే ఆల్‌మోస్ట్ ఒక 1,00,000 అబోవ్ అనుకోవచ్చు. సో, అంతయి ఏస్తుందంట ఆవిడ కార్ట్ లోపల. ఇంకా కంటిన్యూ‌గా బతిమలాడుతూనే ఉంది. సో, అసలు నేనేం చేయాలిప్పుడు మరి అని జెప్పేసి. మా వాళ్ళొస్తే నా పరువు పోతది అన్నట్లుగా. అంటే నాకు చాలా ఎంబారసింగ్‌గా ఉంది ఇక్కడ. మీరిలా చేయడం వలన ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్‌కొస్తే నేనలా ఫీల్ అవుతాను అని జెప్పేసి. లేదు పదే పదే రావడం. నేను ఇండియా నుంచొచ్చాను. ఎలాగో నేనిక్కడ ఎక్కువ సేపు ఉండం కదా! అంటే ఐ మీన్ మేము ఎక్కువ రోజులు ఇక్కడ స్టే చేసేవాళ్ళం కాదు కదా! అంటే అప్పుడు ఆ పోలీస్ వాళ్ళుండేసి అంటే మీరు ఇండియాలో గూడా ఇలానే దొంగతనం చేస్తుంటారా అని అన్నారు. అంటే అమెరికన్ వాళ్ళు. లేదు నేను ఇండియాలో ఇలాంటివేమి చెయ్యను అని ఆవిడంటే, లేదు నీ మీద నమ్మకం లేదు. నువ్వు ఐడీ కార్డ్ గురించే చాలా తప్పుగా చెప్పావు. ఇంక నువ్వు దొంగతనం చేయవు అంటే ఎలా నమ్ముతాము అన్నట్లుగా వాళ్ళు. అంటే ఇంక ఈవిడ చాలా ఎట్లా అంటే లాజికల్‌గానే ఏదో మాట్లాడాలని ట్రై చేస్తుంది గానీ, అవన్నీ పెద్దగా వర్కౌట్ అవ్వవు. యూఎస్‌లో ఒక్కసారి పోలీసులొచ్చారు అంటే, ఇంక అక్కడితో వదిలేసి ఆ తర్వాత నువ్వు లాయర్స్‌ని పెట్టుకోవాలంతే.
ఎవరినైనా లాయర్‌ని పెట్టుకుంటే వాళ్ళు మీకేదైనా హెల్ప్ చేయగలరు తప్ప నువ్వు బతిమలాడినా, లేకపోతే నేను మనీ ఇస్తాను. మన ఇండియాలో లాగా అంటే ఐ మీన్ రాయటండి 50 అయినా ఇస్తాను, 100 అయినా ఇస్తాను అలాంటివి కొన్ని ఉంటాయి కదా! అలాంటివి కూడా కొన్ని చేయాలని ట్రై చేసింది కూడా కానీ అవన్నీ ఇక్కడ వర్కౌట్ అవ్వవు కదా! వాళ్ళకసలు మనీ తీసుకోవడము రాదు కదా! ఇస్తాము అన్నది కూడా చాలా పెద్ద నేరం యూఎస్‌లో. మనం ఏదైనా తప్పు చేస్తే అక్కడితో వదిలేయాలి. ఎవరినైనా లాయర్‌ని పెట్టుకోవాలి తప్ప నేను వీటికి మళ్ళీ మనీ ఇస్తాను అనడము అలాంటివి చాలా పెద్ద తప్పు. ఇంకా అది ఇంకా పెద్ద తప్పు మనీ ఇస్తాము అని అనడం. ఏంటి అక్కడ పోలీస్ వాళ్ళైతే మేము నీ దగ్గర ఏం డబ్బులు తీసుకోము. పేపర్ వర్క్ ఉంది. అది చేయాలి. నెక్స్ట్ ఇక్కడ పేపర్ వర్క్ చేయాలి. నెక్స్ట్ స్టేషన్‌కి రావాలి. అక్కడ కూడా పేపర్ వర్క్ చేయాలి అని చెప్పేసి స్టేషన్‌కి ఎందుకు నేను స్టేషన్‌కి రాను. మళ్ళీ మా వాళ్ళొస్తారు. మళ్ళీ నేను అక్కడి నుంచి ఎలా ఎళ్తాను. నాకు చాలా గిల్టీ ఫీలింగ్‌గా ఉంటది అన్నట్లు ఆవిడ చెప్తుంది. వాళ్ళు ఆల్రెడీ నువ్వు చేసిన పనే అలాంటిది కదా! ఇంక ఫీల్ అవ్వడానికి ఏముంది. లేకపోతే నువ్వు యూబర్ అలాంటిది ఏదైనా బుక్ చేసుకొని ఇంటికెళ్ళు. వాళ్ళు రావాలి అని ఏముంది. బట్ నువ్వు మాత్రం స్టేషన్‌కి రావాల్సిందే. ఇక్కడ ఫార్మాలిటీస్ ఇవి అన్నట్టుగా వాళ్ళైతే చెప్పుకొనొచ్చారు. మనము వేరే కంట్రీస్‌లో ఉన్నప్పుడు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఎలాంటి రూల్స్ ఉంటాయని చెప్పేసి తెలుసుకోవాలి. మరి ఆవిడ నిజంగానే కొత్తగా వచ్చి నిజంగానే వాళ్ళు వస్తున్నారా లేదా అని చూడడానికే వెళ్ళిందా? లేకపోతే కావాలని చేసిందా అదంతా పక్కన పెడితే అండ్ ఆవిడ అంటున్నారు, "అసలు ఇన్ని ఐటెమ్స్ తీసుకొని నేను ఎలా వెళ్తాను? అంటే దొంగతనం ఎందుకు వెళ్తాను? బిల్లు కట్టకుండా ఎందుకెళ్తాను?" అని అంటుంది కదా! సరే ఆమె కావాలని చేసిందా? కావాలని చేయలేదా పక్కన పెడితే అది చాలా పెద్ద తప్పే కదా! నువ్వు ఆల్రెడీ బిల్లింగ్ కౌంటర్ దాటి, సెక్యూరిటీ చెక్ గూడా దాటి బయటికెళ్ళిపోతున్నప్పుడు, ఇంకా మళ్ళీ నువ్వు బిల్లు కడతావని ఎలా అనుకుంటారు వాళ్ళు? సో, తప్పకుండా అది మిస్టేకే. యూఎస్‌లో ఇలా చాలా వరకు ఈ షాప్ లిఫ్టింగ్ చాలామంది అది వాంటెడా, కావాలని జేస్తున్నారా లేదా తెలీదు గానీ, చాలామందున్నారు ఇలాంటి వాళ్ళు. ఆల్రెడీ మనం లాస్ట్ టైమ్ చెప్పాం గదా! ఒక వీడియోలో సన్ గ్లాసెస్ ఐ మీన్ స్పెట్స్ అదే అద్దాలు లాంటివి ఒకటి దొబ్బుకొనెళ్ళాడు ఒక అబ్బాయి. అది చాలా వర్త్ $480 సమ్ వర్త్ ఉన్నటువంటివి. ఇలాంటియి ఏంటి అంటే సరే కొన్నిసార్లు దొరకకపోవచ్చు. ప్రతిసారి అందరూ దొరుకుతారని కాదు గానీ, కొన్నిసార్లు కొంతమంది దొరకకపోయినా కూడా అవి చాలా పెద్ద తప్పు కదా! ఒక్కసారి అందులో ఇరుక్కున్నారు అంటే ఇంకా పోలీస్ కేసు అండ్ లాయర్స్‌ని పెట్టుకోవాలి. అది అండ్ పరువు పోతది. అండ్ మళ్ళీ అనుకోవచ్చు. సరే ఇంతకుముందు కూడా ఇలా చాలామంది చేశారు, దొరికారు. మళ్ళీ వాళ్ళు మాస్టర్స్ కంప్లీట్ అవుతున్నాయి. ఆల్రెడీ చదువుకుంటూనే ఉన్నారు అని కూడా అనుకుంటారు. వాళ్ళు మాస్టర్స్ చదివిన ఏదైనా కూడా ఫ్యూచర్‌లో జాబ్‌కి ఇబ్బందే. సరే జాబ్‌కి ఇబ్బంది విషయం పక్కన పెడితే ఇమ్మిగ్రేషన్‌లో తప్పకుండా వాళ్ళ మీద ఉంటది. ప్రతిసారి కూడా ఇమ్మిగ్రేషన్ దగ్గర ఇబ్బందే. వాళ్ళని అసలు ఫ్యూచర్‌లో మళ్ళీ యూఎస్ రానిస్తారా లేదా అనేది కూడా ఇబ్బందే. ఇలాంటివి చాలా ఉంటాయి. కొన్నిసార్లు మనం తెలిసి తెలియకుండా చేసేవి. సో, నేను చెప్తున్నా కదా! అందువల్ల మీరు సెల్ఫ్ చెకింగ్ కాకుండా అక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళు ఉంటారు కదా! సో, అక్కడికెళ్ళండి. అది ఇంకా బెటర్ చాయిస్ కదా! అలాంటి ఇష్యూస్ ఎదురవుతాయి కాబట్టి. అండ్ చాలా వరకు యూఎస్‌లో ట్రస్ట్ మీద నడుస్తాయి అన్నట్లు. స్టోర్స్ ఏవైనా కూడా నమ్మకమే జీవితం అన్నట్లుగా నడుస్తాయి. అంటే ఒక ఐటెమ్ నువ్వు తెచ్చుకొని ఒక 3 మంత్స్ వరకు రఫ్ అండ్ టఫ్‌గా ఆ ఐటెమ్ యూజ్ చేసి మళ్ళీ రిటర్న్ ఇచ్చినా కూడా ఏమనకుండా ఆ ఐటెమ్‌ని తీసుకుంటారు. అలాంటి వాల్‌మార్ట్ గానియండి, అలాంటి స్టోర్స్ ఉంటాయి. చాలా వరకు ట్రస్ట్ మీద నడుస్తుంటాయి. దీన్ని ఎంత మిస్‌యూజ్ చేస్తారంటే చాలామంది, కావాలని ఎళ్లి ఒక ఐటెమ్ తెచ్చుకొని, వాడుకొని, ఆ తర్వాత మళ్ళీ ఆ ఐటెమ్‌ని తిరిగి రిటర్న్ ఇచ్చేవాళ్ళు చాలా మందిని చూసాను నేను. నాకు చాలా వింతగా అనిపిస్తది. చాలా గలీజ్‌గా కూడా అనిపిస్తది. ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తారు అని జెప్పేసి. సరే ఒక్కసారి, 2 సార్లంటే వాంటెడ్‌గా కావాలని చేసేవాళ్ళు చాలా మందున్నారలా. సమ్మరొస్తే ఒక ఫ్యాన్ తెచ్చుకోవడము, $17, $18 ఫ్యాన్ తెచ్చుకుంటారు. ఆ ఫ్యాన్ వాడుకుంటారు. మంచిగా సమ్మర్ అయిపోగానే మళ్ళీ పోయి రిటర్న్ ఇచ్చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వచ్చిందా మళ్ళీ ఫ్యాన్ తెచ్చుకోవడం, మళ్ళీ వాడడం. సరే మామూలోళ్ళు కొత్తగా యూఎస్ వచ్చారు. పెద్దగా మనీ పెద్దగా జనరేట్ అవ్వని వాళ్ళు రారు. పెద్ద పెద్ద మేనేజర్ లెవెల్ వాళ్ళు తెచ్చుకొని అలాంటివి చేస్తూ ఉంటారు. నాకు చాలా వింతగా అనిపిస్తది. సో, అమెరికాలో షాప్స్ ట్రస్ట్ మీద నడుస్తున్నాయి కదా! అని చెప్పేసి దానిని ఎంత మిస్‌యూజ్ చేయాలో అంత మిస్‌యూజ్ చేస్తుంటారు. బట్టలు రానియండి, ఇంకా ఈ వస్తువు తెచ్చుకుంటారు, ఆ వస్తువు లేదు అనుకుంటారు. ప్రతి ఒక్కటి తెచ్చుకోవడాలు, కొద్ది రోజులు వాడడము, మళ్ళీ రిటర్న్ ఇవ్వడం. ఆల్రెడీ ముందే తెలుసు రిటర్న్ ఇవ్వడానికే అది తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత అది బాలేకపోతే రిటర్న్ ఇవ్వడం కాదు. ఎలాగో రిటర్న్ ఇస్తాం కదా! తీసుకెళ్ళి వాడుకొని మళ్ళీ రిటర్న్ ఇద్దాం అనుకునేవాళ్ళు. ఇలాంటివి చాలానే ఉంటాయి. సో, అవి చాలా పెద్ద తప్పు. అవి చాలా మిస్టేక్ కాదు. మనకే ఎట్లనో అనిపిస్తది కదా! ఎంత ట్రస్ట్ వర్తీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ కోసం ఒక లైట్ ఆర్డర్ పెట్టా వాల్‌మార్ట్‌లో. ఐ థింక్ $16 ఏమో.
వాళ్ళు చెప్పినటువంటి డేట్‌కి అది రాలేదు. ఆల్రెడీ మీకు వచ్చింది అన్నట్లుగా నాకు మెసేజ్ వచ్చిందన్నట్లు. ఆల్రెడీ డెలివరీ అయిందన్నట్లు. బట్ అప్పటికి మరసలు అది రాలేదు. నేను ఆ రోజు చూసాను. నెక్స్ట్ డే వాళ్ళకి కంప్లెయింట్ చేశాను. కాల్ చేసి చెప్పాను, ఇలా మాకసలు ఏమీ రాలేదు అని చెప్పేసి వాల్మార్ట్ వాళ్ళకి. వాళ్ళు ఓకే చెక్ చేసి మరి డెలివర్డ్ అని వచ్చిందని చెప్పేసి నా $15 ఐ థింక్ $16 2 ఇయర్స్ బ్యాక్ మళ్ళీ రిటర్న్ ఇచ్చారు వాళ్ళు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ నాకొచ్చింది ఆ లైట్. వచ్చిన తర్వాత ఐ మీన్ నేను మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి చెప్పాను. సారీ ఇలా మాకైతే ఈరోజు డెలివరీ అయింది. నిన్న మాత్రం మాకు డెలివరీ అవ్వలేదు అంటే, ఓకే. థ్యాంక్ యూ అండి మీరు చెప్పినందుకు. అంటే అట్లా చాలా వరకు చెప్పాలి కదా! వచ్చింది కదా అని చెప్పేసి ఉంచేసుకుంటారు కదా! సో, చాలా థ్యాంక్ యూ అండి వచ్చిందని మీరు చెప్పినందుకు. బట్ ఇంక అవసరం లేదు అంటే, నేను రిటర్న్ పెడదాం అనుకుంటున్నాను మళ్ళీ స్టోర్‌కి అంటే, అవసరం లేదండి ఉంచుకోండి అని చెప్పారు వాళ్ళు. అయినా కూడా నాకెందుకో అస్సలు యాక్సెప్ట్ చేయాలనిపియలే. ఆ తర్వాత నేను డైరెక్ట్ తీసుకెళ్ళి స్టోర్‌కి తీసుకెళ్ళేసి ఇచ్చాను. సరే మీరు ఎట్లా రికార్డ్ చేసుకుంటారో తెలీదు. బట్ మాకైతే లేదు, కావాలంటే నేను మళ్ళీ ఆర్డర్ పెడతాను అని చెప్పేసి. ఎందుకో అట్లా నాకు అంతగా యాక్సెప్ట్ చేయాలనిపించదు. ఈవెన్ నాకు చాలా వరకు ప్రమోషన్స్ వస్తాయి యూట్యూబ్‌లో. మంచి మంచి ప్రమోషన్స్. అంటే యూఎస్‌లో స్టూడెంట్స్‌కి యూజ్ అవుతాయండి. ఇది ప్రమోట్ చేయండి. అండ్ యూఎస్‌లో స్టూడెంట్స్‌కి క్రెడిట్ కార్డ్స్‌కి యూజ్ అవుతాయి. అది ఇది అని చెప్పేసి చాలా వస్తుంటేనే ఎందుకో సరే ఒకరికి యూజ్ అయినా ఒకరు నష్టపోయినా కూడా ఎందుకులే మనకి అని చెప్పేసి. సరే నా గురించి డబ్బా కొట్టుకున్నట్టు ఉంటదిలేండి అని. సో, ఇలాంటివి యూఎస్‌కి వచ్చినప్పుడు అలాంటి చాలా విషయాలలో మనం జాగ్రత్తగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ మనం బయటికెళ్ళిన తర్వాత ఏ కంట్రీకైనా కూడా కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి వాటికి తగినట్లుగా మనం బిహేవ్ చేస్తూ ఉండాలి. అంటే చాలా వరకు మనం బయట చూస్తూ ఉంటాం గదా! ఇంకా అవన్నీ నేను పెద్దగా ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. రీసెంట్‌గా మీరు కూడా చూడొచ్చు. లండన్‌లోనో ఎక్కడనో ట్రైన్‌లో వెళ్తూ ప్లేట్‌లో పెట్టుకొని తినడము ఒక వీడియో బాగా వైరల్ అయింది గదా! అలాంటివన్నీ కూడా ఇప్పుడు మనకు అనిపియొచ్చు. ఏముంది మనం ఇండియాలో తిరుపతికి అలా వెళ్తున్నప్పుడు ట్రైన్‌లో ప్లేట్‌లో పెట్టుకొని తినమా అని జెప్పేసి. బట్ అది తిరుపతి కాదు గదా! ఫస్ట్ థింగ్ అది ఇండియా రాదు గదా! సో, వేరే చోట ఉన్నప్పుడు అక్కడ అంటే మనము చేసే ఎంజాయ్‌మెంట్ మన పర్సనల్ ఒకటి. ఇప్పుడు నేను యూఎస్‌లో ఉన్నా గూడా ఇదే డ్రెస్సింగ్ ఎక్కువ యూజ్ చేస్తుంటాను. అలా అని జెప్పేసి ఎవరికీ ప్రాబ్లమ్ ఉండదు. అలా అని జెప్పేసి నేను యూఎస్‌లో ఉండేసి బయట నిల్చొని తింటూ ఉంటాను. బయట అది కరెక్ట్ కాదు గదా! సో, ఏ కంట్రీలో ఉన్నా కూడా మనకి పర్సనల్‌గా మనకు నచ్చినట్లు ఉండొచ్చు కానీ, బట్ మిగతా చుట్టుపక్కల జనాలున్నప్పుడు అక్కడ ఎలా ఉంటే అట్లా బిహేవ్ చేస్తేనే బావుంటది అని జెప్పేసి. కొన్ని కొన్ని అంటే అవి మనకి కొంతమందికి ఓకే అనిపిస్తాయి. అదేంటి మనం ఇండియాలో చేస్తాం కదా! అని చెప్పేసి. బట్ ఇండియాలో చేసినా కూడా వేరే కంట్రీలలో ఆ కంట్రీకి తగినట్లుగా ఉంటేనే బావుంటది. ఇలాంటి వాటి వల్లనేంటంటే మోస్ట్‌లీ కంట్రీ మీదనే ఎఫెక్ట్ పడతదన్నట్లు. ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఇప్పుడు ఈ టార్గెట్ స్టోర్‌లో అతను ఆవిడని ఫోటో తీసుకొని మిగతా స్టోర్స్ అన్నిటికి పంపించేసి ఇలా ఇండియా నుంచి వచ్చిందంట. ఇట్లా ఆవిడ డీటెయిల్స్ కూడా చెప్తారు. నెక్స్ట్ మనం ఇండియన్ అన్నప్పుడు వాడు మన మీదే కన్నేసి ఉంచుతాడన్నట్టు. ఓకే. ఇండియా నుంచి వచ్చారంటే ఒకసారి వీళ్ళ మీద కన్నేయాలి అని జెప్పేసి. సో, ఏంటంటే ఒక్కరి వలన మిగతా వాళ్ళందరికీ గూడా ఇబ్బందవుతది. అది వాళ్ళకి తెలిసి చేసా, కొత్తగా వచ్చినప్పుడు తెలియక చేసా, ఏదో ఒక విధంగా అది జరిగినప్పుడు మిగతా వాళ్ళందరికీ గూడా చాలా వరకు ఎఫెక్ట్‌నిస్తూ ఉంటది. ఏండింకా మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వలన వాళ్ళకి ఒక కంటెంట్ క్రియేటర్ లాగా తయారవుతాం. మీరు చూడండి ఇప్పుడు ఈవిడ వీడియో కిందనే మీరు వేరే చోట అమెరికన్ ఛానల్స్‌లలో వాటి కింద ఎలాంటి కామెంట్స్ ఒస్తాయి తెలుసా? మనం ఇండియన్స్ అంటే మనం చూస్తే మోస్ట్‌లీ కంట్రీ మీదనే ఎక్కువ కామెంట్స్ ఒస్తుంటాయి మీరు చూడండి. సో, ఓకే. సమ్ ఇండియన్స్ అంట ఇలా చేశారంట. ఓకే. ఇండియన్స్ అంట ఇలా చేశారంట అని జెప్పేసి. ఎ చాలా వరకు మీరక్కడ అబ్జర్వ్ చేయండి. ఆ కామెంట్స్ చూసినప్పుడు అప్పుడు మనకు చాలా బాధగా అనిపిస్తూ ఉంటది. అయ్యో! ఏందిరా బాబు ఎవరో ఒకరు చేసే మిస్టేక్ వల్లనే అందరిని అంటూ ఉంటున్నారు అని జెప్పేసి. ఇంతే అండి ఈ వీడియో. మీకు వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.